క్రీస్తులో ప్రియమైన మీ అందరికీ మరలా రానే ఉన్న యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఆశీర్వాదంగా ఉంటారని నమ్ముతున్నాను. ఉదయం ఒక మాట కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. నేను ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సాలో దేవుని యొక్క పరిచర్యలో మిషనరీగా పని చేస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేయాలని అనుకుంటే మీ ప్రార్థన విజ్ఞాపనములు నాకు తెలియపరచండి. నేను నా బృందము మీ కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవ్వడు లేదు. దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణమును త్యాగం చేశారు. అట్లాంటి ఒక మహానుభావుడు ఆయనే మన మూర్తి, విముక్తి, స్తోత్ర రక్షకుడు, విడిపించినవాడు. కన్యా శుద్ధ్యాయగ నమః, కన్ని కడుపులో పుట్టిన దేవుడు, స్తోత్రం, ఆరోగ్య మూర్తి ఆయనే, స్తోత్ర ప్రజాపతి అయిన దేవుడు. హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. హల్లెలూయా. ప్రాణ స్నేహం మన రక్షణ కొరకు, మన పావములో నుండి విడిపించడానికి కొరకు ఆయన తన ప్రాణమును బలియాగంగా అర్పించిన ఒక మహాదేవుడు. అందుకే ఆయన ప్రేమ పూర్ణుడు, ప్రేమ స్వరూపి, ప్రేమించిన దేవుడు. ఎవరు ఏ స్తోత్ర రాజకీయ నాయకులు యేసుని గురించి చెప్పినా వారు చెప్పిన ఒకే మాటలు, ఆయన ప్రేమపూర్ణుడు. హల్లెలూయా. తన ప్రాణమును మన కొరకు ఇచ్చారు. మన ఎన్నో పావములో, శావములో, అక్రమములో, అన్యాయములో, పల విధమైన తల్లి కర్ప నుండియే, మనం పుట్టక నుండి పావములోనే తల్లి కర్పం ధరించారని కీర్తనకారుడు 51వ కీర్తనలో చెప్పబడుతుంది. అట్లాంటి పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చారు. ఈ వాక్యం ఏంటి? స్నేహితుడు. హల్లెలూయా. మనకొక స్నేహితుడు ఉన్నారు. నేను ఒక స్నేహితుడిని మీకు పరిచయం చేస్తాను అని ఒక సేవకులు అన్నారంట. నాకు ఇప్పటి వరకు ఉన్న స్నేహితుడు అందరు నాకు ద్రోహిలే, అందరు నాకు విరోధిలే. ఆయన అన్నారంట, నేను ఒక స్నేహితుడిని పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే యేసు. యేసు మంచి స్నేహితుడు. నేను ఒక పాట కూడా పాడాను. స్నేహితుడా అని ఒక పాట పాడాను. స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా, నీవు తప్ప ఎవరున్నారయ్యా, నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా. ద్రాక్షవల్లివి నీవేనయ్యా, తీగలు నేనేనయ్యా. ద్రాక్షవల్లివి నీవేనయ్యా, తీగలు నేనేనయ్యా. నీతోనే ఉండాలయ్యా, అది ఏ నా వాంఛయ్యా. నీతోనే ఉండాలయ్యా, అది ఏ నా వాంఛయ్యా. స్నేహితుడా, ప్రాణ స్నేహితుడా, నీవు తప్ప ఎవరున్నారయ్యా, నాకు నీవు తప్ప ఎవరున్నారయ్యా. ఆ స్నేహితుడైన యేసుక్రీస్తు మనల్ని స్నేహించి, ఓ స్తోత్రం, పరలోకం విడిచి ఈ భూలోకం వచ్చి తన ప్రాణమును యెరూషలేమన్న లోకం మధ్య భాగములో మన కొరకు ముళ్ళతో కూర్చోపడి, ముళ్ళ కిరీటం చూడపడి, హల్లెలూయా, యెరూషలేం వీధిలో మన కొరకు స్తోత్రం పడి లేచి, పడి మరలా లేచి, ఓ స్తోత్రం, 200 కిలోగ్రామున్న ఆ సిలువను మోసుకొని కొల్గొదా కొండకి వెళ్ళి తన తానే బలిగా సమర్పించారు. ఆయనే
మహానుభావుడైన యేసు మంచి స్నేహితుడు. ప్రార్థిస్తామా? పరలోకపు గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, మహనీయుడా, మహాగణుడా, అయ్యా, ఈ మాటల్ని వింటున్న ప్రతి ఒక్కరును ఈ సిలువ రక్తములేకి, సిలువ ప్రేమములేకి తీసుకొని రండి ప్రభువా. ఆశీర్వదించండి. నేను పావిని, నన్ను కడగండయ్యా అని చెప్పి ఎవరెవరు ప్రార్థిస్తున్నారో, ఎవరెవరు ఇప్పుడు హల్లెలూయా కన్నీరు కాస్తున్నారో వారు పాపములు కడగండి, బలపరచండి ప్రభువా. నీ గొప్ప నామం మాత్రం మహిమపరాని సహాయం చేయండి. మీ అభిషేకం చేత నింపండి, అవసరాలన్నీ తీర్చండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ప్రతిమాడి వినయముతో వేడుకొనుచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి. ఈ పరిచర్యని మీ కుప్పలు ఉప్పి ఆదరించండి. మళ్ళీ దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.